చిలకమ్మ బర్త్డేకి పేరెంట్స్ గా మేమేమి ఇచ్చామో అన్నది చూసేయండి. ఆ రోజు నేను చిలకమ్మ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఒక ప్లేట్ నిండా గిఫ్ట్స్ వాళ్ళ నాన్న రెడీ ఉన్నారు. హస్బెండ్ రోల్ నుంచి ఫాదర్ రోల్ కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మగాడి లైఫ్ ఇలానే ఉంటుందా, ఇంతలా ఆలోచిస్తారని అవాక్కైన రోజు ఈ రోజు. ఒక అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టము, అవి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారని మా హస్బెండ్ అనుకొని నాకు చెప్పకుండా ఈ గిఫ్ట్స్ అన్ని కొన్నారు. అందుకని నేను హ్యాపీ ప్లస్ ఆల్సో షాక్ కూడా అయ్యాను. మా చిలకమ్మ చాలా హ్యాపీగా ఉంది. అవాక్కైతే అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కోసం తనకు తెలుసు కాబట్టి. బట్ నాకు యాజ్ ఎ హస్బెండ్ గా తెలుసు కాబట్టి నేనైతే కొంచెం షాక్ లో ఉన్నాను. ఇంతకీ ఏమేమి ఇచ్చారో చెప్తా. 2 types ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, ఒకటి స్లింగ్ బ్యాగ్, ఒకటేమో చేత్తో పట్టుకునేది, చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఒక వాచ్. 2 types ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, ఒకటి స్లింగ్ బ్యాగ్ అండ్ ఆల్సో ఒకటి చేత్తో పట్టుకునేది, వాచ్ అండ్ హెయిర్ క్లిప్ మాట, హెయిర్ బ్యాండ్ అంటారు కదా, ఆ హెయిర్ బ్యాండ్ కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ తో ఒక డిజైన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం అంతా ఎలా చేశారా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆడపిల్లలకి ఇలాంటి బేసిక్ థింగ్స్ అంటేనే బాగా ఇష్టపడతారు. సో అలాంటివే కొన్నారు. అఫ్ కోర్స్ ఒక సాఫ్ట్ టాయ్ కూడా. ఇవన్నీ గిఫ్ట్స్ మా హస్బెండ్ ఇచ్చింది. ఇంతకీ నేనేమి ఇచ్చానో అని కదా, యాక్చువల్లీ బయటకు వెళ్ళి కొందాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ నాకు కుదరలేదు. ఈ ఇయర్ కి అలా గడిపేస్తున్నాను. సో మీ ఇంట్లో కూడా హస్బెండ్ తర్వాత ఫాదర్ గా అయిన తర్వాత మీరు అవాక్కైన గిఫ్ట్స్ మీ పిల్లలకి ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి పెద్దగా ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఒక రింగ్సే పెట్టారు అంతే. ఇప్పుడు ఊహ తెలిసిన తర్వాత ఇంత మంచి గిఫ్ట్స్ నిజంగా షాకింగే. బాయ్.